5 విషయాలు ఏమండి? 5 విషయాలు చాలా మంచి విషయాలు చెప్పారు. గుండెకాయలు లాంటి, గారకాయలు లాంటి ఎక్కువ మంది ఇష్టపడతారు. కోడి గుండెకాయ కావాలి, గారకాయ కావాలంట. ఆ గుండెకాయలు లాంటి, గారకాయలు లాంటి మాటలు మనకి 5 దొరికాయి. కాబట్టి నడిచాడు. ఏంటమ్మా మీరు మరి చెప్పడానికి త్వరగా సిద్ధపడలేదు కాబట్టి నేనే చెప్తాను. నడిచిన అనుభవం. హానోకు దేవునితో నడిచాడు. 5 నడకలు. మాదిరికరమైనటువంటి నడకల గురించి 5 నడకలు చెప్పాడు. ప్రేమతో నడవాలి, విశ్వాసంతో నడవాలి. అన్ని నడకల గురించి మనం నేర్చుకున్నాం. అందులో మెయిన్ ఏంటంటే కీవర్డ్ మూలవాక్యం. పరమగీతము 7వ అధ్యాయము 1వ వచనం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులు నడుస్తున్నప్పుడు ఏమనిపించింది? రాజకుమారి పుత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. పరమగీతం. రాజకుమారి పుత్రిక, నీ పాదరక్షకులు నువ్వెంత అందముగా నడుచున్నావు. నీ ఉరువులు అగుపడుచున్నవి. చాలండి. చూసారా, మనకి ఇప్పుడు అది కాన్సెప్ట్ కాదు, కానీ మన కాన్సెప్ట్ వేరుగానే మనం నేర్చుకోవాల్సింది ఒక 5 విషయాలు ఉన్నాయి. త్వరగా చీడి పెక్కలు అల్లాలి, త్వరగా భోజనానికి వెళ్ళిపోవాలి, త్వరగా మిరపకు కొండేసేయాలి, జొన్నపిల్లని కొండేసేయాలి, ఇంటి దగ్గర ఆవు ఉండిపోయింది, త్వరగా అన్ని స్పీడ్లో జరగాలి, లేట్ జరగకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో మనకి దేవుడు కావాల్సింది, దేవుడికి అడిగింది ఏంటంటే శ్రద్ధ కలిగి ఉండాలి. నేను అందుకుంటే అందరినీ కలుపుకొని చెప్తాను, ఒకరని కాదు, అందరిమే అలాంటి వాళ్ళమే. మీకంటే ముందు నేను వదిలేయాలని నాకు, ఎంత వేరం అయిపోతే అంత వేరం నేను ముగించాలని నాకు ఉంటుంది. కాబట్టి శ్రద్ధ గల వారికి 5 ఆశీర్వాదములు. త్వరగా చూద్దాం. కీ పాయింట్ ఏంటంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనిచున్నాము. ప్రభువు దృష్టియే కాక మనుషుల దృష్టి కూడా మన మీద, ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, వాళ్ళ దృష్టి, వీళ్ళ దృష్టి అన్ని పోవాలని దగ్గడుస్తాడు. ఈరోజు చాలా మంది ఆ పని చేస్తారేమో సాయంకాలం, బయట వెళ్ళండి, మనం కాదు. అన్ని దృష్టిలు పోవాలని ఏం చేస్తారు? అన్ని దృష్టిలు పోవాలని వాళ్ళు కంకణ కొట్టుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మనము దేవుని దృష్టిలో ఎలాగొండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, అక్కడ చూడండి, ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనిచున్నాము. ఈ అమ్మ కోడిపోయింది, ఈ అమ్మ ఇంటికి స్లాబ్ వేయాలి. ఏది ముఖ్యమండి? కోడి ముఖ్యమా, ఇంటికి స్లాబ్ ముఖ్యమా? ఇల్లుకి స్లాబ్ చాలా ప్రాముఖ్యమైనది. కోడి పోయినా పర్వాలేదు, కానీ దేవుడు మళ్ళీ ఇస్తాడు. ఏమంటే ఒకసారి స్లాబ్ కానీ ఇబ్బంది పెడితే మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి స్లాబ్ చాలా ప్రాముఖ్యమైనది. కోడి ఎలాగ వస్తుంది? దేవుడికి స్తోత్రం. కోడి కంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, స్లాబ్. ఆ దేవునికి స్తోత్రం. అలాగా ఒక పని కంటే ఒక పని చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈరోజు దేవుని పట్ల శ్రద్ధ కలిగి దేవుని దగ్గరికి రావడం అనేది డిలిజెన్స్, శ్రద్ధ. ఇక్కడ ఏంటంటే మనుషుల పట్ల కాదు, దేవుని పట్ల మన దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనిచున్నాము. అటువంటి శ్రద్ధ కలిగి ముందుకు సాగడానికి మనం ప్రయాసపడదాం. శ్రద్ధలో నెంబర్ 1, నువ్వు శ్రద్ధగా ఉంటే
ఏమవుతుందంటే తిండి విషయంలో శ్రద్ధ, ఆత్మీయ విషయంలో శ్రద్ధ, సంస్కృత పదమి విషయంలో శ్రద్ధ, ఏకాగ్రత విషయంలో శ్రద్ధ, ఏక పని పట్ల ఒక శ్రద్ధ కలిగి మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. శ్రద్ధ కలిగి, శ్రద్ధ అనేది శ్రద్ధాబుద్ధులు కావాలి. ఎంత చదువు చదివినను రసజ్ఞత ఇంచుక చాలుకున్న చదువు నిరార్థకమని అన్నారు పెద్దలు. ఎంత చదువు చదివినను శ్రద్ధాభక్తి లేకపోతే ఆ చదువు వ్యర్థము. కాబట్టి శ్రద్ధ, భక్తి, వినయము, విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి శ్రద్ధ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకి శ్రద్ధగా ఉంటే దేవుడి దగ్గర ఏంటి లాభం? చాలా మంది ఏంటండి శ్రద్ధ దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండండి అంటే, అసలు శ్రద్ధ కలిగి ఉంటే మనకేంటి ప్రయోజనం? ఏంటి ఉపకారం? ఏంటి మేలు? ఏంటి ఆశీర్వాదం? దేవుని పట్ల మనం శ్రద్ధ కలిగి ముందుకు సాగినట్లయితే నిర్గమకాండములో భక్తుడు అంటూ ఉన్నాడు, 15:26 త్వరగా, నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు చేయి రోగముల్లో ఏ రోగమునికి రానియను. ఆమెన్. చాలండి. ఐగుప్తీయులకు కలుగు చేయి రోగముల్లో ఏ రోగమునికి రానియను. ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న రోగాలట 19,000 రోగాలు ఉన్నాయంట. 19,000 రోగాలు. 19,000 రోగాల్లో ఇంకా కొత్త రోగాలు 300 రోగాలు ఉన్నాయంట. మొత్తం 19,300 రోగాలు మనుషుల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఈ 19,300 రోగాలు ఏలుబడి చేస్తూ ఉంటే మన జీవితంలో దేవుని పట్ల మనకు శ్రద్ధ చూపినట్లయితే, శ్రద్ధ నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఐగుప్తులకు కలుగు చేయ రోగములలో ఏ రోగమో నీ మీదకి నేను రానియను. ఎందుకంటే నువ్వు శ్రద్ధ చూపుతూ ఉన్నావు కాబట్టి, నువ్వు భక్తి కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు భయం కలిగి ఉన్నావు కాబట్టి, నీ మీదకు వస్తున్నటువంటి ఆ భయంకరమైన ఉపద్రవం నుంచి, ఆ రోగములలో నుంచి నిన్ను స్వస్థపరచుదునన్నాడు ప్రభు. కాబట్టి నీకు అటువంటి రోగములను రానియడంట. ఇంకా ద్వితీయోపదేశ కాండము 7:15 త్వరగా, ద్వితీయోపదేశ కాండము 7:15, 7వ అధ్యాయము. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి కఠినమైన క్షయరోగములను నీకు దూరపరుస్తాను. అది ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారి మీదకి నేను పంపిస్తాను. నువ్వు శ్రద్ధ కలిగి ఉండడం వల్ల నీ మీదకు రోగము రానియకుండా నిన్ను కాపాడుతాడట దేవుడు. ఒకవేళ రోగం వచ్చినా సరే అది ఏ విధంగా నిన్ను వదిలిపోవాలనేది దేవుడు నీకు ఉపాయం ఇస్తాడంట. దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండడం వల్ల నీ మీదకు వస్తున్న రోగం అనేది ఆయన పారద్రోలుతాడట. లిజనింగ్ కేర్ఫుల్లీ, నువ్వు జాగ్రత్తగా దేవుని మాటలు వింటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, నువ్వు దేవుని అడుగు జాడల్లో నడిస్తే, నీ జీవితంలో ఐగుప్తీయులు కలుగు చేయి రోగములలో ఏ రోగము నీకు రానియను. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 33:6, ఇర్మియా గ్రంథం 33:6, నా మాట శ్రద్ధగా విని నీ యెడల. 33:6 ఇర్మియా గ్రంథం. దీనిని నేను దానికి మరల ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వానికి స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదును. నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే నీకు మేలు జరుగుతుంది. నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే దేవుని పట్ల నీకు నమ్మకం కలుగుతుంది. నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు నిన్ను సమృద్ధిని ఇస్తాడట. సమృద్ధి బయలుపరిచేదను, సమాధానములను ఇస్తుందను, వారికి సత్య సమాధానమునిచ్చి వారిని స్వస్థపరుచున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే 41వ కీర్తన 3వ వచనములో, అతడు రోగశయ్య మీద ఉండగా అతడికి రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదువో. రోగముల నుంచి విడిపిస్తాడు శ్రద్ధ కలిగి ఉంటే. నీవు రోగములను, నీకు వచ్చిన రోగమును, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం వస్తూ ఉంది. తలనొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి, ఒళ్ళు నొప్పి, నడుము పీకు, చెవి నొప్పి,
ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక బాధతో బాధపడుతూ అన్నాడు, సమస్త రోగములతో బాధపడుతూ అన్నాడు, నడినెత్తి నుండి అది కాలు వరకు స్వస్థత లేదంటూ అన్నాడు యోబు. కాబట్టి అటువంటి రోగముల నుంచి, అటువంటి బాధల నుంచి, బలహీనతల నుంచి ఇప్పుడు బాగా ఉందమ్మా, ఆరాధనకు వచ్చింది, ఆదివారంలో గడిపింది, అలాగే వెళ్ళి అలాగే గుండెపోటు వచ్చి చనిపోయింది. ఇప్పుడే చూసామమ్మా, ఇప్పుడే పైకి బయలుదేరిందమ్మా, ఇప్పుడే కళ్ళుకు కనిపించిందమ్మా, ఇలా చూసి అలా మాయమైపోయింది. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా రోగం? ఈ రోగం పోవాలంటే నీకేంటి మందు? నీవు దేవుణ్ణి శ్రద్ధగా దేవుణ్ణి వెదకాలి, శ్రద్ధగా దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు బాగు చేస్తాడని విశ్వాసం నీకు ఉండాలి. ఆడికి వెళ్తే ఏంటో ఉంటుందిలా, నువ్వు అశ్రద్ధగా దేవుడి దగ్గరికి వెళ్తే, శ్రద్ధగా పని చేయవాడు ఏంటమ్మా, దేవుని పని శ్రద్ధగా చేయవాడు దీవించబడతాడు, అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి దేవుని పనిని మనం శ్రద్ధగా చేయాలి, దేవుని పనిని అశ్రద్ధగా తీసుకోకూడదు. శ్రద్ధగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. 9 మనం అందరం 10 గంటలకు వస్తే నేను ఖచ్చితంగా 12:30కి విడిచిపెట్టియాలి నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఏమండి, మీరు త్వరగా రావడానికి సిద్ధపడినట్లయితే నేను త్వరగా విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి శ్రద్ధగా పని చేయబడి ఏమవుతాడో రోగముల నుంచి విడిపించబడతాడు. శ్రద్ధగా దేవుడి దగ్గర ఉంటే రెండో విషయానికి వస్తే సామెతల గ్రంథం 4వ వచనము 10వ అధ్యాయం 4వ వచనం త్వరగా ఒకటి అయింది. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అమ్మ శ్రద్ధగా పనిచేస్తాడు, రే ఆడు బాగా చదువుతాడు కాబట్టే ఆడు మంచి మార్కులు వచ్చారా, ఆడు కష్టపడి వ్యవసాయం చేయబట్టే ఆడి వ్యవసాయం బాగుందిరా, ఆడు కష్టపడి వ్యాపారం చేయబట్టే ఆ వ్యాపారాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఆమె వ్యాపారం ఆమెకి వరించిందిరావా. సబాస్. శ్రద్ధగా పని చేయకపోతే అలాగుంటదమ్మా, శాపమవుతుంది. శ్రద్ధగా పని చేస్తే దేవుడు ఆశీర్వాదాలకు వారసుడు అవుతావు. శ్రద్ధగా పని చేయాలి, శ్రద్ధగా దేవుని వెదకాలి. ఐశ్వర్యము కలిగి ఉండాలంటే మనం శ్రద్ధగా దేవుడు పని చేయాలి. మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే శ్రద్ధగా దేవుడు పని చేయాలి. ఏమా, మనం ఐశ్వర్యం పొందుకోవాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా పని చేయాలి. అది ఇది వెతకూడదు. ఒక తండ్రికి 2 కొడుకులు అన్నారట, 2 కొడుకులు కూడా బెట్టలు కాసారట. బెట్టలు కాసి ఏమండి క్రికెట్ లో ఓడిపోయారట, కొన్ని లక్షల రూపాయలు ఈగిసారట. వాళ్ళకున్న ఆ బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ ఖాళీ అయిపోయినట. ఇప్పుడు ఏమండి అటు ఇటు 2 అన్నదమ్ములు చూస్తున్నారు, ఏం చేయాలి. వాటికైనా డూపరియో మనం ఏం చేయాలా? ఒరే తమ్ముడా, ఒరే అన్నయ్య, ఎటు ఇల్లు కట్టారా, పెళ్లి చేశారా, భూముకు అన్నారా, ఏమైనా ఓడబడిసారా, ఎక్కడ ఏడు చేశారు, ఏడు సాధించారండి? బెట్టలు కాసి డబ్బులు ఈగిశారు. వీళ్ళిద్దరు కలిపి ఎక్కడికి వెళ్ళారో ఆలోచిస్తూ అన్నారు, ఈ అప్పు తీర్చకపోతే మనం వెళ్ళి ఏమవ్వాలి. అప్పుడు నాన్నగారి పేరునంట ఏమంటే ఎల్ఐసీలు కట్టిన బాండ్లు ఉన్నాయంట, ₹1 కోటి ఎల్ఐసి కట్టారట నాన్నకి. అటు ఇటు చూసారట. ఒరే తమ్ముడా, ఒరే అన్నయ్య, మనం కానీ నాన్నని చంపించినట్లయితే ఈ ₹1 కోటి మనకి ఎల్ఐసి వాడేస్తాడు, ఈ అప్పులన్నీ మనము తీర్చవచ్చు. ఇప్పుడు నాన్నని ఎలా చంపాలి? దేవునికి స్తోత్రం. నాన్నని ఎలా చంపాలి? ప్లానింగ్. ఇంజక్షన్ ఇచ్చిండు మాస్టర్ గారు. ఒకటో చెప్పాడు, ఒకటో పాయింట్ మాస్టర్ గారు ఇంజక్షన్ ఇవ్వాలన్నారు. మళ్ళీ 2వ పాయింట్ రెండోసారి అమ్మ చెప్తే రాసేవారు. ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఈ ₹1 కోటి అప్పు తీరాలి, నాన్న చావాలంటే ఎల్ఐసి వాడు ₹1 కోటి ఇవ్వాలంటే నాన్న చనిపోవాలి. నాన్న చనిపోతే సైలెంట్ గా చెయ్యాలి ఏ పని చేసిన. దేవునికి స్తోత్రం.
శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురు. అబ్బా, సోమరులు వెట్టి పనులు చేసి నువ్వు బానిసవు కాదు, భాగ్యవంతుడు. నువ్వు దరిద్రుడు కాదు, ధనవంతుడు. సోమరులు వెట్టి పనులు చేస్తారు. సోమరుడు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పని చేసుకుని బతకడమే. అదే కానీ నువ్వు సోమరుడు కాకుండా మంచిగా పనిచేస్తావు అనుకోండి, అందరూ నిన్ను మెచ్చుకొని నీకు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతారు. దేవునికి స్తోత్రం. అందరి దగ్గర ఉన్నతమైన బహుమానాలు పొందుకుంటా అయ్యం బాగా పని చేస్తుందిరా, రేపు గొప్పకి పిల్లాలి ఫైనాన్స్ వాడు, ఆ కాబోడు, ఆ స్పందన వాడు వచ్చి లక్ష రూపాయలు లోన్ ఇచ్చారు. ఎందుకో అయ్యం బాగా తీరుస్తుంది కాబట్టి. కడుపు మార్చుకోనైనా సరే, పిల్లలకు బస్సులు ఉండైనా సరే, ఆ వచ్చినోడికి తలుపు వేయకుండా లేడనిపించుకోకుండా అప్పు తీరుస్తుంది కాబట్టి ఆ డబ్బులు ఎత్తాడు. అప్పు ఎంత కావాలమ్మా, తర్వాత ఏదైతే రాదు. కానీ శ్రద్ధగా పని చేస్తే నువ్వు గొప్పడు అవుతావు. పనిలో శ్రద్ధ ఉండాలండి. తెల్లవారుసరికి పంట పెట్టావు, ఇంటి దగ్గర కాలు నికడతా అనుకుని పడుకుంటే ఆ పంట బాగుంటుందా? 10,000 రూపాయలు సరుకు తెచ్చావు, ఇంటి దగ్గర కాలు నికడ తెచ్చి పడుకుంటే ఆ సరుకు సేల్స్ అవుతుందా? ఓడిపోతే ఎందుకు పనికి రాదు, పరిగెడుతుంది. మా అమ్మ 6 గంటకి 7 గంటకి పరిగెట్టిన 6 గంటలకి పరిగెడుతుంది. ఎందుకంటే సరుకు ఓడిపోతే తర్వాత సొమ్ము రాదా? శ్రద్ధ ఉండాలి, దేవుని పనిలో శ్రద్ధ ఉండాలి. కాబట్టి శ్రద్ధ కలిగి ఉంటే మొదటిదేంటి, రోగము మనల్ని వెంటాడదు. శ్రద్ధ కలిగి ఉంటే నువ్వు సంతృప్తిగా ఐశ్వర్యవంతుడు అవుతావు. నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే మూడోది ఏంటండి, స్వామరివి కాదు, నువ్వు భాగ్యవంతుడివి. బానిసవు కాదు, నువ్వు భాగ్యవంతుడి లిస్టులో ఉంటావు. నాలుగోది, దేవుని వాక్య భాగంలో 4వ విషయం చూద్దాం. ఆ సామెతల గ్రంథము 13:4. స్వామరి ఆశపడును గాని వాని ప్రాణముకి ఏమీ దొరకదు. శ్రద్ధ గల వాడి ప్రాణం పుష్టిగా ఉంటదట. పుష్టిగా తిన్నే తినకపోయినా అంత పుష్టిగా ఉంటది. బాధలు ఉండవు, సమస్యలు ఉండవు, కష్టాలు ఉండవు. శ్రద్ధగా ఉన్నోడికి పుష్టిగా ఉంటది. దేవుని పని శ్రద్ధగా చేస్తే పుష్టిగా మనం ఉంటాం. ఇంట్లో అది లేదు, ఇది లేదు, బియ్యం లేవు, పప్పు లేదు, ఉప్పు లేదు, నూనె లేదు అని అనవు. నీ యొక్క పిండి పిసుకు తొట్టియో నీ బుడ్డిలో నూనెయో సమృద్ధిగా ఉండను. ఏమంటే కష్టపడుతున్నావు కాబట్టి, శ్రద్ధగా పనిచేస్తున్నావు కాబట్టి నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ సంఘములో నువ్వెప్పుడు కూడా పుష్టిగా ఉంటా. పుష్టిగా పీలగా ఉండవు, డల్లుగా ఉండవు, పీల వెన్నెల్లాగా ఉండవు. పీల్చేసిన వెన్నెలు చూడండి, పచ్చి పీల్చేద్ద వెన్నె, అందులో గింజలు ఉండవు. అలా ఉండవు. నువ్వు పుష్టి కలిగి ఉంటావు. జొన్న పొట్ట మంచిగా పుష్టి గింజలు వచ్చాయి అనుకోండి, అది ఎంత నింపుగా ఉంటుందో అంత నింపుగా ఉంటాను. పీలవేందంటే అక్కడికక్కడ మధ్యలో ఖాళీలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు పీలవెన్నిగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు పుష్టిగా ఉండాలి. ఇంకా చివరిది, లాస్ట్ వన్, దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 21:5 21. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయడానికి నష్టమే ప్రాప్తించను. లాభం కలగాలి నీకు. నీవు లాభంతో ఉండాలి. నీ యోచనలన్నీ, నీ ఆలోచనలన్నీ లాభకరంగా ఉండాలి. ఏంటమ్మా, శ్రద్ధ గలవాడు లాభం పొందుతాడు. నీ యోచనలు లాభకరములు. ఇవి లాభకరములుగా ఉండాలి, కానీ నష్టాన్ని కలిగించుకోవాలి. చూడండి, ఒక దేశానికి ఒక మంత్రి ఉన్నాడు అనుకోండి, ఆయన మంచిగా శ్రద్ధగా పరిపాలన చేస్తాడు అనుకోండి, అన్ని లాభాలకు కలిసి వస్తాయి.
అంటే శ్రద్ధగా ఒక ఇంట్లో యజమానుడు ఉన్నాడు అనుకోండి, శ్రద్ధగా పనిచేస్తాడు అనుకోండి, అన్ని లాభాలే వస్తాయి. ఏంటంటే మా ఇంట్లో ఈ పుష్కల్లోడు తయారాడు, ఇప్పుడు నష్టాలే 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 కష్టాలే కష్టాలే. ఏమంటే ఇంటికల యజమానుడు కానీ యజమానురాలు కానీ ఆ ఇంటిలో ఉన్న పిల్లలు కానీ అందరూ కష్టపడడానికి ఇష్టపడి పనిచేశారు అనుకోండి, ఆ ఇంట్లో పుష్టిగా ఉంటారు, ఎప్పుడు కొరత ఉండదు. లేళ్ళు గెంతులు వేసినట్లు లేస్తుంటారు, కుందేలు పిల్లలు గెంతులు వేసినట్లు లేస్తుంటారు, కాబట్టి మానవ జీవితంలో మనం శ్రద్ధ కలిగి పనిచేస్తే 5 ఆశీర్వాదాలు. ఏమా శ్రద్ధ కలిగి పనిచేస్తే 5 ఆశీర్వాదాలు. నెంబర్ 1, రోగం రాదు, దెయ్యం రాదు, భయాలు మన మీదకి రాదు. రెండోది శ్రద్ధ కలిగి పనిచేస్తే మీరు చెప్పిద్దు నేను వదిలేస్తాను, ప్రార్థన చేసి ఆమెన్. ఆ శ్రద్ధగా ఉంటా అది దేవునికి స్తోత్రం. ఐశ్వర్యం వస్తుంది. శ్రద్ధ కలిగి ఉంటే రోగాలు రావు, శ్రద్ధ కలిగి ఉంటే ఐశ్వర్యవంతులు అవుతారు, శ్రద్ధ కలిగి ఉంటే బానిసవు కావు, భాగ్యవంతుడు. శ్రద్ధ కలిగి ఉంటే పుష్టిగా ఉంటావు, పీలగా ఉండవు. శ్రద్ధ కలిగి ఉంటే నీ ఆలోచనలన్నీ దేవుడు నెరవేర్చాడు. నీతిమంతుల కోరిక ఏంటండి? ఆయన నెరవేర్చు. నీ కోరికలన్నీ ఆయన సఫలపరచును. దేవునికి స్తోత్రం. 27వ కీర్తన 4వ వచనం ఇక్కడ ఎప్పుడు ఆ వాక్యం ఉండేది ఇంతకు మునుపు. మా రత్నబాబు తెలుసు, నీ కోరికలను ఆయన సఫలపరచు. చదవండి అమ్మా, దొరికిందా? యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నువ్వు సంతృష్టిగా ఉంటావు, నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు, నీ ఆలోచనలన్నీ నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను, మనందరినీ, మన కుటుంబాలని ప్రభు అట్టి కృపతో మనల్ని నింపి నడిపించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.